విమర్క పార్టీకి సంబంధించిన నేత కేటీఆర్ బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ ఆయన మీద కేసు నమోదు చేశారు. బీఆర్ఎస్ నేతలు ఆరోపిస్తున్నారు బీజేపీ కాంగ్రెస్ కలిసి మమ్మల్ని ఇరకాటం పెట్టాలని చెప్పి చూసి కేటీఆర్ అరెస్టుకు సంబంధించి కేసు నమోదు చేశారంటున్నారు. ఎట్లా చూస్తారు అసలు కాంగ్రెస్ దాంట్లో కూడా ఏదైనా కుట్రకోణం ఉందంటారా, లేకపోతే బీఆర్ఎస్ వాదనను మీరు ఏమన్నా తిప్పికొట్టే ప్రయత్నం చేస్తారు? ఇప్పుడు వాళ్ళు ఈ కార్ రేస్ విషయంలో జరుగుతున్నటువంటి అంశం ఎక్కడైనా వారు తప్పు చేసి ఉంటే ఖచ్చితంగా దానిపైన విచారణ జరగాల్సిందే. ఆ తప్పు కనుక ప్రూవ్ అయితే దానికి బాధ్యత కేటీఆర్ గారు వహించాల్సిందే. రాష్ట్ర ప్రభుత్వం ఆ కేసు విషయంలో ఏ విధంగా ముందుకెళ్తుందో, ఆ విచారణలో ఏదైనటువంటి దాంట్లోంచి సమాధానాలు వస్తే దాని ప్రకారం యాక్షన్ తీసుకుంటుందేమో. దానికి భారతీయ జనతా పార్టీకి ఎలాంటి సంబంధం ఉండదు. రాష్ట్ర ప్రభుత్వం వారి దృష్టికి ఒక విషయం వచ్చినప్పుడు దాంట్లో అవినీతి జరిగింది, దాంట్లో పెద్ద ఎత్తున ప్రభుత్వ ఖజానాకు ఎలాంటి అనుమతులు లేకుండా డబ్బులు ఇచ్చినారు అంటే అటువంటి విషయం ప్రూవ్ అయితే వారు కూడా తప్పకుండా దానికి బాధ్యత వహించాల్సిందే కేటీఆర్ గారు. కానీ కేటీఆర్ కేసు అయినటువంటి కొన్ని గంటల్లోనే ఈడీ ఎంటర్ కావడం పైన కూడా తమకు బీజేపీ మీద అనుమానాలు పెరిగాయని బీఆర్ఎస్ నేతలు అంటున్నారు. ఇది ఈడీ అంటేనే ఇక బీజేపీ చెప్తేనే ఈడీ వస్తారనేటటువంటి ఒక ఏమంటే భ్రమలో ఉన్నాను. ఇంకా ఈడీ అనేది ఎక్కడ ఎలాంటి విషయం తెర మీదకి వచ్చినా దాని విషయంలో ఈడీ ఎంటర్ అవుతుంది. దానికి పార్టీకి ఏం సంబంధం? పార్టీకి ఎలాంటి సంబంధం లేదు. ఈడీ ఆ శాఖ ద్వారా వాళ్ళు చేయాల్సినటువంటి బాధ్యతను వాళ్ళు నిర్వర్తిస్తారు అంతే తప్ప దీనికి పార్టీలు చెప్తాయి, పార్టీ చెప్పింది. ఇప్పుడు కాంగ్రెస్ టీఆర్ఎస్ కుమ్ముక్కై అనేక రాజకీయాలు చేసిండ్రు. ఈరోజు మధ్యలో భారతీయ జనతా పార్టీని ఎందుకు బ్లేమ్ చేస్తున్నారు? మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో అవ్వండి. ఆ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.